హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 58th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ 3D జామెట్రీకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్. ఓకేనా, సరే ఫార్ములేస్. సో ఫార్ములేస్ అంటే ఏంది, మనం ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని ప్రూఫ్ చేయాలి. మీరేమో డైరెక్ట్ ఫార్ములాస్ రాసేస్తున్నారు 3D జామెట్రీ అని చెప్పేసి. ఏంటంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్లో కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ మీరు రిఫర్ చేస్తే 3D జామెట్రీ ఫార్ములాస్ కూడా రిఫర్ చేసినట్టే, మీకు 3D జామెట్రీ ఫార్ములాస్ కూడా వచ్చినట్టే. ఎట్లా అంటే చూడండి, అదే మీకు అర్థం చెప్పేయడానికి నేను 2D జామెట్రీకి సంబంధించిన ఫార్ములాస్, 3D జామెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ సేమ్. ఒక్క ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏం యాడ్ అవుతుంది అంటే జెడ్ యాక్సిస్ ఉంది కాబట్టి 3D జామెట్రీలో దానికి సంబంధించిన టర్మ్ యాడ్ అవుతుంది అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఎట్లనో చూద్దాం. సో ఫస్ట్ ఫార్ములా మనం ఆల్రెడీ ఫార్ములాస్ అన్నీ డిస్కస్ చేసినాం, బట్ మళ్ళీ ఒకసారి జస్ట్ ఫార్ములా చదువుతున్నా చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ax1y1 bx2y2 ఈజ్ అండర్ రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. సో అదే ఫార్ములా మళ్ళీ 3D జామెట్రీలో ఏముంటుంది, అంతా సేమే, ఖాళీ జెడ్ యాక్సిస్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఏమొస్తుంది చూడండి, AB ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. ఇది ఒక్కటి ఎక్స్ట్రా ఫ్యాక్టర్. సేమ్ అదే ఫార్ములా z2 - z1 హోల్ స్క్వేర్ ఎక్స్ట్రా అంతే. నెక్స్ట్, ద పాయింట్ విచ్ డివైడ్స్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ax1y1 bx2y2 ఈజ్ x bar is equals to lx2 plus mx1 by l plus m, y bar is equals to ly2 plus my by l plus m internally. Next, x bar is equals to lx2 minus mx1 by l minus m, y bar is equals to ly2 minus my1 by l minus m externally. ఓకేనా, ఈ ఫార్ములాస్ మీకు తెలిసి ఉండాలి. ఈ ఫార్ములాస్ నేను అందులో మెన్షన్ చేసిన, ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన నేను మా ప్రీవియస్ వీడియోస్లో ఈ 2D జామెట్రీకి సంబంధించినవి. సో ఇదే ఫార్ములాలు ఇక్కడ ఏమైపోతాయి చూడండి, అంతా సేమ్. జస్ట్ z బార్ ఇజ్ ఈక్వల్స్ టు lz2 ప్లస్ mz1 బై l ప్లస్ m. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ రాసి జస్ట్ z బార్ యాడ్ చేసిన. నెక్స్ట్ x బార్ సేమ్ అదే ఎక్స్టర్నల్కి కూడా, కానీ z ఒకటి యాడ్ అయింది. z బార్ ఇజ్ ఈక్వల్స్ టు lz2 మైనస్ mz1 బై l మైనస్ n. నెక్స్ట్, if P divides line segment joining x1 y1 x2 y2 x3 y3 కాదు, ఎక్స్ట్రీమ్లీ సారీ, P అంటే ఏంటంటే x, y. ఓకే, దెన్ x1 minus x is to x minus x2 is to x minus x2 y minus y1 is to y minus y2. ఇదేంది, మనకి రేషియో ఇచ్చినప్పుడు అంటే l/m ఇచ్చినప్పుడు మనకు పాయింట్ కనుక్కోవాలంటే. ఓకేనా, కానీ ఇక్కడ మనకి x, y ఇచ్చిండు, x1 y1 ఇచ్చిండు, x2 y2 ఇచ్చిండు. అంటే మనకి ఏమి ఇచ్చిండు, x బార్ x1 y1 x2 y2 ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. సో ఇక్కడ కూడా సేమ్ అదే, x1 minus x is to x minus x1, y1 minus y is to y minus y2, కామా ఇక్కడ నేను రాలేదు మర్చిపోయి చూడండి, z minus z1 is to z minus z2. ఎక్స్ట్రా ఇది ఒక్కటి యాడ్ అవుతుంది ఫార్ములాలు అంతే. The line segment joining ax1 y1 z1 bx2 y2 z2 is divided by xy plane in the ratio minus z1. Oh sorry extremely explain రాయాలి అంతే, extremely sorry. minus y1 is to y2 minus x1 is to x2 అంతే. ఇక్కడ చూడండి, xy plane in the ratio minus z1 is to z2, yz plane in the ratio minus x1 is to x2, zx plane in the ratio minus y1 is to y2. సేమ్ ఇక్కడ నేను మళ్ళీ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేయ. మీకు ఏదైనా డౌట్ ఉందంటే అక్కడికి వెళ్ళి అక్కడ మీరు రిఫర్ చేసుకోండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడికి వచ్చి ఫార్ములాస్ చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. సో క్లియర్గా అర్థమైందా, జస్ట్ ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, జెడ్ యాక్సిస్ ఫ్యాక్టర్ అనేది ప్రతి దగ్గర మీకు కనిపిస్తుంది అంతే, ఇంకా వేరేది ఏం లేదు. సో క్లియర్గా అర్థమైందా. సో ఇందాక మనము కొన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసినాము. ఓకే, ఇప్పుడు మనము ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఫార్ములాలను డిస్కస్ చేయాలి. అవి ఏంటంటే సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్, సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్. సో ఇవి ఎందుకు సపరేట్గా డిస్కస్ చేస్తున్నాం అంటే ఈ 2 ఫార్ములాస్ యొక్క ప్రాబ్లమ్స్ అనేటివి మనకి ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్
5 years నుంచి అడుగుతున్నాడు. ఓకే, విఎస్ఏక్యూస్ పక్కా ఒక విఎస్ఏక్యూ అన్న 2 విఎస్ఏక్యూస్ అన్న ఈ చాప్టర్ల నుంచి ఈ 2 ఫార్ములాస్ నుంచి వస్తున్నాయి. సో అందుకే నేను ఏంటంటే ఈ ఫార్ములా సపరేట్గా రాసుకొని మీకు కొంచెం గుర్తుండాలని చెప్పి సపరేట్గా చెప్తున్నాను. సో చూడండి, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 is x is equals to x1 plus x2 plus x3 by 3, y is equals to y1 plus y2 plus y3 by 3, z is equals to z1 plus z2 plus z3 by 3. సో మనము మన కోఆర్డినేట్ జామెట్రీలో డిస్కస్ చేసిన సెంట్రాయిడ్ ఫార్ములా ఈ సెంట్రాయిడ్ ఫార్ములా సేమ్, కానీ ఒక్క ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఏంటంటే జెడ్ ఒకటి యాడ్ అవుతుంది అంతే. ఇది ఒక్కటే యాడ్ అయిపోతుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. అక్కడ కూడా సెంట్రాయిడ్ ఫార్ములా అయింది x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 అంతే. కానీ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా z1 ప్లస్ z2 ప్లస్ z3 బై 3 వచ్చింది. సో ఎవరికైనా సెంట్రాయిడ్ అంటే ఏంది అని తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్లో కోఆర్డినేట్ జామెట్రీకి వెళ్ళండి. ప్రతి ఒక్కటి సెంట్రాయిడ్, సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్, ఆర్థో సెంటర్, ఎక్స్ సెంటర్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్. నెక్స్ట్ సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్. సో టెట్రాహెడ్రన్ యొక్క సెంట్రాయిడ్. సో టెట్రాహెడ్రన్ అంటే ఏంది, చాలామందికి టెట్రాహెడ్రన్ షేప్ మీదే చాలా ఏమంటారు కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ని మీకు క్లియర్ చేయాలంటే మీకు నా రైట్ సైడ్ చూడండి, నా రైట్ సైడ్ మీకు ఒక ఇమేజ్ పాప్ అయి ఉంటుంది. ఆ ఇమేజ్ని చూస్తే మీకు అర్థమైపోతుంది టెట్రాహెడ్రన్ ఏందనేది. సో టెట్రాహెడ్రన్ మీకు ఎట్లా చెప్పాలంటే, మీకు కెలిడియోస్కోప్ ఐడియా ఉందా? కెలిడియోస్కోప్ లేకపోతే ప్రిజం ఐడియా ఉందా? రెక్టాంగులర్ ప్రిజం, కెలిడియోస్కోప్ లేదా రెక్టాంగులర్ ప్రిజం మీకు ఎవరికైనా తెలిస్తే మీకు టెట్రాహెడ్రన్ ఏందో అర్థమైపోతుంది. సో టెట్రాహెడ్రన్ అంటేనే అది. ఓకేనా? కెలిడియోస్కోప్ ఎట్లుంటుంది, ట్రయాంగిల్ వచ్చి ఇట్లా వెళ్ళి మళ్ళీ ట్రయాంగిల్ ఉంటుందా ఉండదా? సో టెట్రాహెడ్రన్. సో ఈ టెట్రాహెడ్రన్ గురించి మనం సపరేట్గా ఎందుకు మాట్లాడుకుంటున్నాం చెప్పండి. ఈ టెట్రాహెడ్రన్ అనేది ఒక 3D ఆబ్జెక్ట్ కాబట్టి, సో 3D జామెట్రీ కాబట్టి మనం ఇదొక స్పెషల్ ఆబ్జెక్ట్ అనమాట. అందుకే మనము టెట్రాహెడ్రన్ గురించి సపరేట్గా చదువుతున్నాం. సో సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్. సో ఇప్పుడు ఈ టెట్రాహెడ్రన్కి మనం సెంట్రాయిడ్ కనుక్కోవాలి. ఓకేనా? సో మనం ఎట్లా కనుక్కుంటాము, ఆ ప్రూఫ్ అంతా నేను చెప్పకుండా ఏం చేసిన అంటే ఐ వాంట్ టు కీప్ ఇట్ సింపుల్. సో అసలు టెట్రాహెడ్రన్కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, టెట్రాహెడ్రన్ యొక్క సెంట్రాయిడ్ని మనం ఎట్లా డిఫైన్ చేసుకుంటాం అంతే. ఓకేనా? అంత సింపుల్గా పెడతా చూడండి. సో ఫస్ట్ మనకి ఈ టెట్రాహెడ్రన్లో ఎన్ని వెర్టిసెస్ ఉంటాయో చెక్ చేసుకోవాలి. ఇది టెట్రాహెడ్రన్లో మనకి 4 వెర్టిసెస్ ఉంటాయి, A, B, C, D. ఓకేనా? 4 వెర్టిసెస్ ఉంటాయి. ఎన్ని ఫేసెస్ ఉంటాయి? ఫేస్ అంటే ఏంది, ఇప్పుడు చూడండి, ఇది ఉంది, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, అట్లా. సో అట్లా ఈ పర్టికులర్ దానికి ఎన్ని ఫేసెస్ ఉన్నాయంటే చెక్ చేయండి. A, B, C ఒక ఫేస్, అంటే ఈ ఫేస్ ఏ షేప్లో ఉంది, ట్రయాంగిల్. ఓకేనా? నెక్స్ట్ A, C, D ఇది ఇంకో ట్రయాంగిల్ అంటే అది ఇంకో ఫేస్. నెక్స్ట్ A, D, B అది ఇంకో ఫేస్, ఇంకో ట్రయాంగిల్. నెక్స్ట్ B, D, C అది ఇంకో ఫేస్, అది ఇంకో ట్రయాంగిల్. ఓకేనా? 4 ఫేసెస్ ఉన్నాయి మొత్తం, 1, 2, 3 ఇంక లోపల B, C, D అదొక ఫేస్, 4. సో ఇప్పుడు ఏ షేప్లోనే ఫేసెస్ అనే ట్రయాంగిల్ కాబట్టి ప్రతి ఒక్క ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ ఉంటుంది కదా. సో ఇక్కడ నేను ఒక బ్లాక్ డాట్స్ పెట్టుకున్నాను చూడండి. ఓకే, ఈ డాట్ వచ్చేసి G1 అనుకుందాం, చిన్నగా రాస్తున్నా G1. ఇది G2 అనుకుందాం, ఇది G3 అనుకుందాం, ఇది G4 అనుకుందాం. ఓకేనా? G1 వచ్చేసి A, B, D ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్, B, D, C ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ వచ్చేసి G2. ఓకేనా? A, C, D యొక్క ట్రయాంగిల్ సెంట్రాయిడ్ వచ్చేసి G3. నెక్స్ట్ A, B, C యొక్క ట్రయాంగిల్ సెంట్రాయిడ్ వచ్చేసి G4. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే C ఉందా, Cకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏం ఫేస్ ఉంది చెప్పండి. Cకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఫేస్ అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఆపోజిట్ ట్రయాంగిల్ ఏముంది, G1 కదా. సో నేను ఏం చేస్తున్నా, ఓకే, సిమిలర్గా Bకి ఆపోజిట్ ఏముంది, ఇది
సిమిలర్గా ఏకి ఆపోజిట్ ఏముంది, ఏ పాయింట్కి ఆపోజిట్ ఏముంది, బీసీడి అంటే ఈ సెంట్రాయిడ్ కదా, ఈ సెంట్రాయిడ్ని జాయిన్ చేస్తాం. ఓకే ఓకే ఇప్పుడు G4 డీకి ఏం ఆపోజిట్ ఉంది, ఏ ట్రయాంగిల్ ఏబీసీ, దాన్ని జాయిన్ చేస్తాం, దాన్ని సెంట్రాయిడ్. ఓకే ఈ జీ అనేది కొంచెం మీకు డిస్టర్బింగ్ ఉంటుంది, బట్ ఇది 3D ఫిగర్ కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇట్లా వర్టిసెస్ నుంచి ఆపోజిట్ ఫేసెస్ యొక్క సెంట్రాయిడ్కి మనం లైన్ గీసినాం అనుకోండి. చూడండి, సి నుంచి గీసిన దేని దగ్గర గీసిన ఆపోజిట్ ఫేస్ ఏంది, ఏబిసి. ఆ ట్రయాంగిల్కి ఆ ట్రయాంగిల్ సెంట్రాయిడ్కి అటాచ్ చేసిన, బి నుంచి ఈ ట్రయాంగిల్ సెంట్రాయిడ్కి లైన్ జాయిన్ చేసిన, అట్లనే ఏ నుంచి ఈ సెంట్రాయిడ్ లైన్కి, అట్లా అన్ని జాయిన్ చేసిన. జాయిన్ చేసిన తర్వాత మీకు ఏమర్థమైంది చెప్పండి, ఈ 4 లైన్స్ ఒక దగ్గర మీట్ అవుతున్నాయా, దాన్నే టెట్రాయిడ్, సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాయిడ్ అని అంటాం. ఓకేనా, సో క్లియర్గా అర్థమైందా. సో అట్లా లైన్స్ జాయిన్ చేసినప్పుడు ఆ లైన్స్ అన్న ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, ఆ పాయింట్ని మనము సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాయిడ్ అని అంటాం. సో దీనికి ప్రూఫ్ ఉంది, మళ్ళీ సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాయిడ్కి ఫార్ములా, ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందో ప్రూఫ్ ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ కాంప్లికేటెడ్. సింపుల్గా నేను ఫార్ములా రాసిన, ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3/4, y బార్ ఇజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ y2 ప్లస్ y3/4, z బార్ ఇజ్ ఈక్వల్స్ టు z1 ప్లస్ z2 ప్లస్ z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4/4. 3 ఉండే ఇక్కడ, 4 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి 4 వస్తుంది. సో క్లియర్ అర్థమైందా. సో వీటి మీదే మనకి మ్యాక్సిమం ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. సో ఇందాక మనము ఈ 3D జామెట్రీలో కొన్ని ఫార్ములాస్ని మనము ఏమంటారు రివైజ్ చేసుకున్నాం. ఓకేనా, ఈ ఫార్ములా ఏంటిది, ఈ ఫార్ములా ఏంటిది అని. అండ్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా కూడా మనము చూసినాం, ఏవి, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, -3, 1, 3, 4, -5 ఇన్ ద రేషియో 1:3. మనం నేమ్ కనుక్కోమంటున్నాడు, పాయింట్ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో ఇది వచ్చేసి లైన్. ఓకే, డన్. ఫైండ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ అంటే ఏమంటున్నాడు, 2, -3, 1, 3, 4, -5. సో ఈ లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసే పాయింట్ ఒకటి ఉంది చూడండి, అదే పీ పాయింట్. ఓకే, ఆ పాయింట్ కనుక్కోమంటున్నాడు. ఇది రేషియో ఎంత ఇచ్చిండు మనకి, 1:3. ఈ పాయింట్ కనుక్కోమంటుండే. ఎట్లా కనుక్కుంటాము, ఇఫ్ పీ x, y, z డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ a x1 y1 z1 b x2 y2 z2 in the ratio l:m, then x bar is equals to lx2 plus mx1 by l plus m, y bar is equals to ly2 plus my1 by l plus m, z bar is equals to lz2 plus mz1 by l plus m. సో పాయింట్స్ వచ్చేసి ఏంటివి, 2, -3, 1, 3, 4, -5, x1 y1 z1 ఇవి, x2 y2 z2 ఇవి. ఓకేనా. రేషియో ఏమి ఇచ్చిండు, l:m ఏంది, 1:3. ఎక్స్ బార్ ఫార్ములా అయినప్పుడు మనకి lx2 plus mx1 by l plus m కదా. సో lx2 అంటే ఏంది, l ఎంత, 1 ఇంటూ 2 ఎంత, x2 ఎంత, 3, 1 ఇంటూ 3 ప్లస్ mx1, m ఎంత, 3, x1 ఎంత, -2 by 1 plus 3, y bar is equals to ly2. సో ly2 అంటే ఎంత, 1 ఇంటూ 4 ప్లస్ my1, m ఎంత, 3 ఇంటూ -3 by 1 plus 3 by అంతే. సో x bar is equals to నెక్స్ట్ z bar, సారీ మర్చిపోయినా, z bar is equals to lz1. ఓకే, lz2 అంటే l అంటే ఎంత, 1 ఇంటూ -5 ప్లస్ mz1, m ఎంత, 3 ఇంటూ 1, సో ప్లస్ 3 ఇంటూ 1 by 1 plus 3. x bar is equals to 1 ఇంటూ 3 3 ప్లస్ 3 ఇంటూ -2 6. ఎక్కడ పోయింది,
మనకు -2 ఎక్కడ వచ్చింది? ఓకే, ఇక్కడ 2 ఉంది. ఓకే, -2 లేదు. సో 1 × 3 + 3 × 2 / 1 + 3 9/4. y = 1 × 4 4, 3 × -3 -9. So y = 4 - 9/4. z = 1 × -5 -5, 3 × 1 3 / 1 + 3 4. x = 9/4, y = 4 - 9 అంటే -5 -5/4, కామా z = -5 + 3 అంటే ఎంత? -2 -2/4 ఎంత? -1/2. Find the ratio in which xz plane divides the line joining a2, -3, 4, b1, 2, 3. ఇక్కడ మనల్ని ఏం అడుగుతుండు? ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే xz ప్లేన్ ఈ పర్టికులర్ లైన్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటుండు. సో మనం ఫార్ములాస్ రాసుకున్నాం. చూడండి ఏం ఫార్ములాస్. ద రేషియో ఇన్ విచ్ xy ప్లేన్ డివైడ్స్ లైన్ జాయినింగ్ x1 y1 z1, x2 y2 z2 is -z1:z2. yz plane is -x1:x2. zx plane is -y1:y2. సో ఏ పాయింట్ ఏంది? 2, -3, 4. బి పాయింట్ ఏంది? 1, 2, 3. సో ఇప్పుడు మనల్ని ఏం అడిగిండు? xz ప్లేన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నాడు. ఈ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ని. xz అంటే ఏముంది మనకి? ఇది -y1:y2. సో xz plane divides line joining 2, -3, 4, 1, 2, 3 in the ratio -y1:y2. So is equals to -3:2. So minus into minus plus 3:2. సో క్లియర్గా అర్థమైందా మీకు ఈ రెండు ప్రాబ్లమ్స్? ఓకేనా? సో ఇందాక మనము 2 ప్రాబ్లమ్స్ చూసినాం. సో ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే బేసిక్, ఓకే, 3D జామెట్రీలో బేసిక్ ప్రాబ్లమ్స్ చూస్తాం. అవే మనకి ఎగ్జామ్లో వస్తాయి. సో థర్డ్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో చూద్దాం. ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై 5, 4, 6, 1, -1, 3, 4, 3, 2. సో ఏం కనుక్కోమంటున్నాను మనల్ని? ఈ 3 పాయింట్స్ ద్వారా ఫామ్ అయిన ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ కనుక్కోమంటున్నాడు. సో మనకి సెంట్రాయిడ్ ఫార్ములా ఏంది? Centroid of a triangle formed by x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 is x bar is equals to x1 plus x2 plus x3 by 3, y bar is equals to y1 plus y2 plus y3 by 3, z bar is equals to z1 plus z2 plus z3 by 3. సో చూడండి, నేను మనం ఇచ్చిన వర్టిసెస్ని రాసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో x బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏముంది? x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కదా. సో x1 ఎంత? 5 ప్లస్ 1 ప్లస్ 4, 5 ప్లస్ 1 ప్లస్ 4 బై 3. y బార్ ఇజ్ ఈక్వల్స్ టు y1 4 ప్లస్ y2 -1 ప్లస్ y3 ప్లస్ 3 బై 3. z బార్ ఇజ్ ఈక్వల్స్ టు z1 6 ప్లస్ z2 3 plus z3 2 by 3. x bar is equals to 10 by 3. y bar is equals to 6 by 3. z bar is equals to 11 by 3. 10 by 3 comma 3 1s 3 2s 11 by 3. సో ఇది వచ్చేసి సెంట్రాయిడ్. సో ఇప్పుడు మనం అట్లాంటిది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 2 vertices of triangle are 1, 1, 1 and -2, 4, 1 and centroid is origin, then find the third vertex. మనల్ని ఏం అడుగుతున్నాడు? మనకి ఏమిచ్చిందంటే దీన్ని మనము ఓకే ఫిగర్ వేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఒక ట్రయాంగిల్. ఓకేనా? ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మనకి 2 వర్టిసెస్ ఇచ్చిండు. ఓకేనా? థర్డ్ తీయలేడు. ఓకే, అండ్ మనకు సెంట్రాయిడ్ ఇచ్చిండు. సెంట్రాయిడ్ ఏమన్నాడు? ఆరిజిన్ అన్నాడు. దెన్ ఫైండ్ ద థర్డ్ వర్టెక్స్. మనల్ని గిది కనుక్కోమంటుండు. x3 y3 z3. ఎట్లా కనుక్కుంటాము? మనకు ఆల్రెడీ సెంట్రాయిడ్ ఫార్ములా తెలుసు కాబట్టి సో సెంట్రాయిడ్ ఫార్ములా యూజ్ చేసి. సో సెంట్రాయిడ్ ఫార్ములా ఏంది? చూడండి, ఇదే కదా. సో నేను ఫస్ట్ మనకు సెంట్రాయిడ్ ఇచ్చిండు. అంటే సెంట్రాయిడ్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, x బార్ y బార్ z బార్ ఇచ్చింది మనకి 0, 0, 0. తర్వాత x1 y1 z1, x2 y2 z2 ఇచ్చిండు. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేయండి. x బార్ ఎంత? 0 ఈజ్ ఈక్వల్స్ టు x1 అంటే 1, x2 -2 ప్లస్ x3 కనుక్కోవాలి మనం, అందుకే ప్లస్ x3 బై 3 అని పెట్టుకున్నాం.
నెక్స్ట్ వై బార్ అంటే ఏముంటుంది 0 ఇది ఈక్వల్స్ టు y1 ఎంత 1 ప్లస్ y2 ప్లస్ 4 ప్లస్ y3/3. నెక్స్ట్ z బార్ 0 ఈజ్ ఈక్వల్స్ టు z1 1 ప్లస్ z2 ప్లస్ 1 ప్లస్ z3/3. సో 3 అటు పంపిస్తే ఏమవుతుంది 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 ప్లస్ x3. సో 1 మైనస్ 2 ఎంత -1 -1 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0 x ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 4 ప్లస్ y3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 y3 ఈజ్ ఈక్వల్స్ టు -5. నెక్స్ట్ 1 ప్లస్ 1 ప్లస్ z3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 z3 ఈజ్ ఈక్వల్స్ టు -2. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇప్పుడు మనం ఇంకొక 2 ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మన 5th ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఫార్మ్డ్ బై 5, 4, 6, 1, -1, 3, 4, 3, 2, 2, 3, 1. సో ఈ 4 వర్టిసెస్ తోటి ఫామ్ అయిన టెట్రాహెడ్రన్కి సెంట్రాయిడ్ కనుక్కోమంటున్నాడు. ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా అయ్యి ఉన్నాయి. ఓకేనా? సింపుల్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, ట్విస్ట్ ఉండదు, ఏముండదు. ఓకేనా? చూడండి, సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఫార్మ్డ్ బై x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 x4 y4 z4 is x bar is equals to x1 plus x2 plus x3 plus x4 by 4, y bar is equals to y1 plus y2 plus y3 plus y4 by 4, z bar is equals to z1 plus z2 plus z3 plus z4 by 4. సో మనకి అన్ని వాల్యూస్ ఇచ్చిండు, 4 వర్టిసెస్ ఇచ్చిండు. సబ్స్టిట్యూట్ చేయడమే. x bar is equals to x1 5 plus x2 1 plus x3 4 plus x4 2 by, ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆన్సర్లో కూడా మిస్టేక్ వస్తుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు y బార్ ఈజ్ ఈక్వల్స్ టు y1 4 ప్లస్ y2 -1 ప్లస్ y3 3 ప్లస్ y4 3, 4 minus 1 plus 3 by 4. Z bar is equals to Z1 6 plus Z2 3, 6 plus 3 plus 2 plus 1 చూడండి by 4. సాల్వ్ చేయండి ఇప్పుడు. 9 10 11 12 by 4, 4 plus 3 10 plus 3 13 minus 1 12 by 4, 6 plus 3 9 plus 2 11 plus 1 12, 1 3 so 3 is the centroid of this particular tetrahedron. సో దీంట్లోనే ఇంకో క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దీనికి ఇంకా ప్రాబిలిటీ ఎక్కువ ఉంది ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్. ఇఫ్ 3, 2, -1 4, 1, 1 6, 2, 5 ఆర్ 3 vertices and 4, 2, is centroid of tetrahedron, find 4th vertex. సో మనకి ఏమి ఇచ్చిండంటే ఈ క్వశ్చన్లో మనకి 4 vertices ఇచ్చిండు. ఓకే, టెట్రాహెడ్రన్వి. కానీ ఇందులో మనకి 3 vertices ఇచ్చి సెంట్రాయిడ్ ఇచ్చేసిండు డైరెక్ట్. ఇక్కడ మనం సెంట్రాయిడ్ కనుక్కోమన్నాడు, కానీ ఇక్కడ సెంట్రాయిడ్ ఇచ్చేసిండు మనకి. సెంట్రాయిడ్ ఎక్కడ ఉందంట? ఆరిజిన్. ఓకే, సారీ 4, 2, is సెంట్రాయిడ్. 4, 2, సెంట్రాయిడ్. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? 4th వర్టెక్స్. ఓకే, మొత్తం 4 వర్టిసెస్ ఉంటాయి కదా, అందులో ఒక వర్టిసెస్ని కనుక్కోమంటాడు. ఎట్లా కనుక్కుంటాం? సేమ్ ఇదే ఫార్ములా, బట్ మనం x3 x4 y4 z4 కనుక్కుంటాం అంతే. ఫార్ములా అదే చూడండి. సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఫార్మ్డ్ బై x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 x4 y4 z4 is x bar is equals to x1 plus x2 plus x3 plus x4 by 4, y bar is equals to y1 plus y2 plus y3 plus y4 by 4, z bar is equals to z1 plus z2 plus z3 plus z4 by 4. చూడండి అన్ని అండ్ సెంట్రాయిడ్ వాల్యూ కూడా సెంట్రాయిడ్ పాయింట్ కూడా రాసేసుకున్నా. సో చూడండి ఇప్పుడు నేను x బార్ అంటే x బార్ రిఫర్స్ టు సెంట్రాయిడ్. ఓకే, ఇక్కడ x బార్ ఎంత ఉంది? 4 is equals to x1 plus x1 3 plus x2 4 plus x3 6 ప్లస్ x4 మనం అనుకోవాలి కాబట్టి దాన్ని x4 అని పెట్టుకుంటున్నాం బై 4. నెక్స్ట్
y bar 2 is equals to y1 plus y2 plus y3 plus y4. చూడండి y1 అంటే 2 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ y4 by 4. నెక్స్ట్ z bar ఎంత ఉంది 2 is equals to z1 minus 1 plus 1 plus y plus z4 by 4. ఈ 4 ని పంపిస్తే ఏమైతే 16 is equals to 6 plus 4 10 10 plus 3 13 plus x4 4 2s are 8 8 is equals to 2 plus 1 plus 2 అంటే 5 5 plus y4. నెక్స్ట్ ఈ 2 ని పంపిస్తే 8 8 is equals to minus 1 plus 1 క్యాన్సిల్ అయిపోతే 5 plus z4. ఈ 13 ని పంపియండి x4 is equals to 16 minus 13 which is nothing but x4 is equal to 3. నెక్స్ట్ ఈ 5 ని పంపియండి y4 is equals to 8 minus 5 which is nothing but 3. నెక్స్ట్ ఈ 5 ని పంపియండి 8 minus 5 is nothing but 3. So therefore z4 is equals to 3. సో టోటల్ కోఆర్డినేట్స్ ఏమున్నాయి 3, 3, 3. ఓకేనా? సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలి, రైట్.